నెల్లూరు జిల్లా వెంకటాచలం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలయాలు, చర్చిలు, మసీదులు భద్రతల గురించి కమిటీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆలయ, మసీదు, చర్చిల కమిటీలు మీ ప్రాంగణ ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంతో ఆ పరిధిలో జరుగు దోపిడీలు, దొంగతనాలు, వ్యసనాలు గుర్తించడమే కాకుండా అలాంటి కార్యక్రమాలను అరికట్టవచ్చునని సిఐ రామకృష్ణ, ఎస్ఐ కర్ముల్లా గారు తెలియజేశారు. మీ గ్రామంలోనూ మీ ఆలయ, చర్చ, మసీదుల్లో కానీ ఇబ్బందికర పరిస్థితులు ఉంటే మా ఫోన్కు చేయడం లేదా 100కు ఫోన్ చేసి తెలియజేయడం, వెంటనే స్పందించి సమస్యను పరిష్కరిస్తామని తెలియజేశారు. మా విజ్ఞప్తి మేరకు మీరందరూ వచ్చినందుకు మా పోలీసుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని సిఐ గారు, ఎస్ఐ గారు తెలియజేశారు. ఎదురుగా బాబా అనే హ్యాండిక్యాప్ కనుకూల షాప్ పెట్టుకున్నాడు, ప్రొవిజన్ షాప్. వాడు రోడ్డు సైడ్ ఇచ్చాడు మా రిక్వెస్ట్ మీద. షాపు ఒక్కటే కాదు బాబు, మా కోసం ఒక కెమెరా రోడ్డు సైడ్ పెట్టంటే రోడ్ సైడ్ పెట్టాడు. ఆ కెమెరా ఎదురుగా బస్ షెల్టర్ ఉంది. ఆ దొంగ అందులో పండుకొని అవసరమైనప్పుడు అలా చూసుకోవాలని ఎవరు రావట్లేదంటే అప్పుడు దాన్ని గోడ దూకి తెలిసేసి అంతా రికార్డ్ అయింది కాబట్టి మనం పట్టుకోగలిగాం. అప్పుడు అది తీసారు రామనారెడ్డి, దుర్గా ప్రసాద్ ఎమ్మెల్యే గారు, డాక్టర్ గారు సహాయం చేసి చెడ్డ చేసి ఊర్సవన్నీ ఎవరు చేస్తారు? ఊర్సవన్నీ ఏమైనా చేస్తారా? చేస్తాం సార్. ఎప్పుడు చేస్తారు? కసుబూర్ గణం తెల్లారి చేస్తారు. హైవే జాగ్రత్త చేసుకుంటా మీదండి సర్వేపల్లి ఎక్కడ చర్చి ఎటు సైడ్ వచ్చింది? ఊరు లోపల రైట్ సైడ్. రైట్ సైడ్ మీదండి? బురాన్పూర్ రామ మందిరం ఎక్కడ ఉంది? బురాన్పూర్ లోపలికి వెళ్ళాలా? ఆయిల్ ఫ్యాక్టరీ ఉంది. అవబోతులు, తిరిగిపోతులు వాళ్ళకి పనులు చేసిన దాన్ని కూడా ప్రభుత్వానికి, పోలీసుకి, అందరికి, పౌరులకి అందరికి చెడ్డ పేరు వస్తుంది. దానికోసం ఏంటంటే మనం ఎక్కడైతే ప్రతి టెంపుల్ దగ్గర, ప్రతి గుడి దగ్గర, ప్రతి మసీద్ దగ్గర సీసీ కెమెరా, దర్గాల దగ్గర సీసీ కెమెరా కానీ పెట్టుకున్నామంటే మనకి బాగా సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకంటే పోలీసు ప్రతి విలేజ్, ఒక వెంకటాచలం మండలంలో గట్టి 30 మంది పోలీసులు లేకపోతే మనం 300 గుళ్ళు కానీ, మసీదులు కానీ, చర్చిలు కానీ ఉన్నాయి. మెయిన్ గుళ్ళు ఉన్నాయి. మెయిన్ గుళ్ళ కంటే ప్రహరీ కూడా అవన్నీ ఉంటుంది. ఇప్పుడు కస్మూర్ చర్చి ఉంది, కస్మూర్ దర్గా ఉంది. అట్లాంటి వాటిలో ఎవరు ఏం చేయలేదు. ఇప్పుడు సర్వేపల్లి దగ్గర ఒక దర్గా ఉంది, చిన్న దర్గా. ఎవడో ఒక తిరుగుపోతూ నైట్ పూట వెళ్ళేసి దానికి అట్లా కొట్టినా, ఇలాంటి ఏదైనా ఊడిపోయినా మనకు చెడ్డ పేరు వస్తుంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, అందరికి ఆ గ్రామస్తులు కూడా చెడ్డ పేరు వస్తుంది. దానికోసం ఏంటంటే ప్రతి టెంపుల్ దగ్గర, ప్రతి గుడి దగ్గర, మసీద్ దగ్గర, చర్చి దగ్గర సీసీ కెమెరాలు పెట్టించుకోవాలని మేము కొద్దిగా అందరినీ గైడ్ చేస్తా ఉన్నాము. ప్రతి టెంపుల్ కి ప్రతి చోట పెట్టలేం కాబట్టి ఆ విలేజ్ లో ఎవరైతే ఉన్నారో ఆ విలేజ్ ఎల్డర్స్, ఎవరైనా దాతలు ఉంటారు, గుడికి వచ్చేవాళ్ళు కానీ, మసీద్కి వచ్చేవాళ్ళు కానీ, వాళ్ళని మనం మనకి కాబట్టి పలానా ఒక సీసీ కెమెరా పెట్టి ఏంటంటే వాళ్ళు ఆనందంగా పెట్టేస్తారు. అది పెద్ద ఎందుకు ఆ ఒక్క గుడికి పెట్టేస్తున్నాడు కాబట్టి ఆనందంగా పెట్టేస్తారు. అట్లా మీరు కొద్దిగా మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ ఉంటే వాళ్ళతో మౌల్డ్ చేసుకొని చెప్తే మేము కూడా ఒకసారి అడుగుతాము. అలాగే ప్రతి విలేజ్ ఏంటంటే ఒక పీస్ కమిటీ లాగా పెడుతున్నాం కమ్యూనల్ హార్మోని కోసం. అంటే ఒక దీంట్లో ఒక పోలీస్ కానిస్టేబుల్, ఒక పోలీస్ ఉంటాడు, ఒక విఆర్ఓ రెవెన్యూ నుంచి ఒకరు ఉంటారు, అలాగే మహిళా సంరక్షణ, గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శిని, విలేజ్ పోలీస్ అని కొత్త గవర్నమెంట్ సెక్రటరీ పోలీస్ పెట్టింది కదా, వాళ్ళు ఒకరు ఉంటారు, అలాగే వాలంటీర్స్ ఒకరు ఉంటారు, అలాగే విలేజ్ లో ఉండే ఎల్డర్స్ అంటే కొద్ది పెద్ద మనుషులు, కొద్ది సర్వీస్ చేయాలని కూడా 4-5 ఉంటారు. ప్రతి విలేజ్ లో పెట్టిస్తున్నాము. వీళ్ళతో మేము కొద్దిగా కోఆర్డినేషన్ చేసుకుని మనకి ఇట్లాంటివి ఏమి లేకుండా చేయాలని చేస్తాం, ఇట్లాంటివి ఏం జరగకుండా చేయాలని చూస్తున్నాం. అదే ప్రతి ఒక్కరు ఏంటంటే మీకు తెలిసిన వాళ్ళ ద్వారా దాన్ని సీసీ కెమెరాలు పెట్టించుకుంటే చెప్తే మేము కూడా వాళ్ళతో మాట్లాడి దాని గురించి వాళ్ళు కొద్దిగా గైడ్ చేసి ఎంకరేజ్ చేసి సీసీ కెమెరా పెట్టించుకుంటాం.